శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం 17వ తారీఖు మార్చి నెల నుండి 23 మార్చి 2024 మధ్యలో జరిగే వార ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వారం మేషరాశి వారికి 3 గ్రహాలు లాభస్థానంలోను, 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తూ టోటల్గా ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్ అవ్వడం జరిగింది. అయితే లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావంతో జాతకుడు తన విచక్షణ జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఉపయోగించి ఆదాయ వ్యయాల్ని జాగ్రత్తగా బేరీజ్ చేసుకుంటూ తన యొక్క జాతకాన్ని ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు, లాభసాటిగా ధనార్జన వైపు, 10 మందికి ఉపయోగపడే విధంగా మరి జాతకుడు తన యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే గురువు రాశి యందు ఉన్నప్పుడు జాతకుడు ఆలోచన విధానం చాలా సక్రమంగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడదామని, నిజాయితీగా ధనాన్ని ఆర్జిద్దామని ఆలోచన ఉంటుంది. అలాగే ఎక్కువ తన యొక్క వేషధారణలోను, దైనందిన అలవాట్లోనూ కొత్తగా కనబడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా తగిన గౌరవం, గుర్తింపు ఈ జాతకుడు ఈ వారం అంతా కూడా పొందడం జరుగుతుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనం పరిశీలిస్తే మరి ఈ వారం ప్రత్యేకంగా కుజుడు 11వ స్థానంలోకి సంచరించడం జరిగింది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సహజ లాభస్థానంలోకి ప్రవేశించడం, అలాగే షష్టాధిపతి కూడా అవటం వల్ల జాతకుడికి వ్యక్తిగత సామర్థ్యం ద్వారా, ఆకస్మికంగా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా, అలాగే భూములు స్థిరాస్తుల ద్వారా, అలాగే రహస్య కార్యకలాపాల ద్వారా, లేదంటే సెటిల్మెంట్ ద్వారా, ఎవరికన్నా భూమి స్థిరాస్తి కొనిపెట్టడం, అమ్మడం వల్ల, తోడబుట్టిన వారు, అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితుల వల్ల కంపల్సరిగా సహజంగా లాభం కలుగుతుంది. మరి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు బలంగా ఉంటే మేషరాశి వారికి ఏ రంగంలో అయినా వాళ్ళు రాణించగలుగుతారు. అలాగే ధైర్యంగా ఏ పనైనా ముందుకు చేయగలుగుతూ ఉంటారు. సో ఏదైనా మొత్తం మీద కుజుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంతో ముందుకు వెళ్తారు. గురువు రాశి యందు సంచరించడం వల్ల ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇక శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి. అంటే ధనాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ధనాన్ని ఆర్జించడం, కుటుంబ సభ్యుల సహకారంతో, తన యొక్క వాక్చాతుర్యంతో, టాలెంట్తో, కమ్యూనికేషన్ ద్వారా ధన ఆర్జన జరుగుతుంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అది మీ భార్యకి కానీ సోదరికి కానీ, ఏదన్నా మిమ్మల్ని ఆధారపడి మీ మీద బేస్ అయి ఉన్నటువంటి స్త్రీలకి, వాళ్ళకి ఏదైనా నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ, వాళ్ళకి ఏదైనా వివాహం నిశ్చయం అవడం కానీ, అలాగే వాళ్ళు ఆదాయ వనరులు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో స్త్రీల యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, ముఖ్యంగా మీకు స్త్రీల సహకారం ఉంటుంది, అధికారంలో ఉన్నటువంటి వారు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇదే స్త్రీ జాతకం అయితే మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ వారం కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది, అలాగే వివాహ ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది. తర్వాత విషయాలు ఎలాగున్నా సరే లాభస్థానంలో వచ్చినటువంటి గ్రహం టెంపరీగా వచ్చిన వెంటనే తన ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మగవారి కన్నా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి పొజిషన్. ఎందుకంటే లగ్న సప్తమాధిపతులు, రాష్ట్రాధిపతి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అంటే రివర్స్గా వాళ్ళిద్దరూ కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల, మరి శని భగవానుడు కూడా లాభాధిపతిగా ఉండడం వల్ల ఆల్రెడీ కంపల్సరిగా 3 విషయాల్లో, ఒకటి ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే వైవాహిక సంబంధించిన విషయాల్లో, వివాహానికి సంబంధించిన విషయంలో, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కంపల్సరీగా ఈ జాతకుడికి ఈ వారం ఏదో ఒక శుభ ఫలితం కంపల్సరీగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ యాంగిల్లో ప్రయత్నం చేయడం వల్ల ఆ కార్యక్రమం జరుగుతుంటుంది.
సో జాతకంలో ఏదన్నా ఒక భావంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ భావ కారకత్వానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప గ్రహం వచ్చిందన్న వెంటనే ఆ ఫలితం ఎట్టి పరిస్థితుల్లో కూడా రావడం జరగదు. ఉదాహరణకి మరి మేషరాశి వారికి శుక్రుడు 11వ స్థానంలోకి రావడం జరిగింది. సుమారుగా ఒక 20-25 రోజులు 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. మరి శుక్రుడు వివాహకారకుడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల వివాహం నిశ్చయం అవడం కానీ వివాహ సంబంధం కుదరడం కానీ జరుగుతుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి, శుక్రుడు మీకు లాభస్థానంలో సప్తమాధిపతిగా రావడం వల్ల భార్య నుంచి అనుకూలత వస్తుంది అంటే రాదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేసి ఒక పెద్ద మనుషుల ద్వారానో లేదంటే ఒక ఫోన్ ద్వారానో మరి మీ జీవిత భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తిరిగి మీ వైవాహిక జీవితం పునరుద్ధరించడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా గ్రహం మన ప్రయత్నం వల్లనే ఫలితం ఇస్తుంది తప్ప ఆ గ్రహం వచ్చినమ్మటనే దాని ఫలితాన్ని ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. కాబట్టి మరి ఇప్పుడు 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా జాతకుడు ఉద్యోగ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంది. పంచమాధిపతి రవి వ్యయంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల, ప్రభుత్వ అధికారుల వల్ల, స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఎవరికన్నా ధనం ఇచ్చే ముందు కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ధనం ఈ సమయంలో చేజారితే తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ఆర్థిక సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ శనితో కలిసి కానీ ఉంటే ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుని పూజించుకోవడం వల్ల,
అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ, అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ, మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.